యువర్ ఫస్ట్ క్వశ్చన్ 80 ఏళ్లు దాటితే ఇంటి నుండే ఓటు వేసే విధానాన్ని ఏ రాష్ట్రం తొలిసారిగా ప్రవేశపెట్టింది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ యువర్ ఆన్సర్ ఈస్ ఏ కర్ణాటక రాష్ట్రం 80 ఏళ్లు వయసు దాటిన వాళ్ళందరినీ ఇంటి నుండే ఓటు వేసే పద్ధతిని తీసుకువచ్చింది. ఓట్ ఫ్రమ్ హోమ్ VFH. ఈ 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పద్ధతిని ప్రవేశపెడతామన్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ ఆలోచన వలన ఇంట్లో కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించి వాళ్ళకి నచ్చిన సభ్యుడిని ఎన్నుకోవచ్చు. ఇలాంటి పద్ధతి ఇండియా మొత్తం రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అండ్ ది ఆన్సర్ ఈస్ బి హైదరాబాద్. అండ్ యువర్ థర్డ్ క్వశ్చన్, క్రింది ఉన్న డాగ్ బ్రీడ్ పేరు ఏమిటి? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And your answer is C, pug dog. And your fourth question, milk bowl of India అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? And your options are and your time starts now. And the answer is D, Uttar Pradesh. And your fifth question, మూడవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? And your options are and your time starts now. And your answer is C, 1761. And your sixth question, వస్తువులు మరియు సేవలకు ఏకరూప పన్ను విధానం ఏది? And your options are and your time starts now. And your answer is D, GST. And your seventh question, భారత రాజ్యాంగం ద్వారా ఎన్ని భాషలను గుర్తించబడ్డాయి? And your options are and your time starts now. And your answer is B, 22. And your eighth question, అత్యంత వేగంగా ప్రయాణించే పక్షి ఏది? And your options are and your time starts now. And your answer is C, peregrine falcon. And your ninth question, GST అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏది? And your options are and your time starts now. And your answer is D, France. And your 10th question, ప్రపంచంలోనే జైలు లేని దేశం ఏది? A, న్యూజిలాండ్. B, ఉత్తర కొరియా. C, నెదర్లాండ్. D, సింగపూర్. And your time starts now. And the answer is C, నెదర్లాండ్. ప్రపంచ దేశాల్లో క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. కానీ ఒక దేశంలో క్రైమ్ రేట్ 0, అసలు జైలే లేదంటే నమ్మశక్యంగా ఉందా? అలాంటి దేశమే నెదర్లాండ్. అసలు జైలు లేకుండా ఒక దేశమా అని ఆశ్చర్యపోతున్నారా? నేను కూడా అలానే ఆశ్చర్యపోయాను. నెదర్లాండ్ దేశంలో 2013 సంవత్సరంలో కేవలం 19 క్రిమినల్స్ మాత్రమే జైల్లో ఉన్నారు. 2018 సంవత్సరంలో నెదర్లాండ్ లోని జైల్లో ఒక క్రిమినల్ కూడా లేరు. అంటే జైల్లో ఒక ఖైదీ కూడా లేడు. ఇక గవర్నమెంట్ వాళ్ళ దేశంలోని జైల్స్ లన్నింటినీ క్లోజ్ చేద్దాం అనుకునింది. కానీ అక్కడి జైల్స్ అన్ని క్లోజ్ చేయడం వలన అక్కడ పనిచేసే వాళ్ళకి జాబ్ పోతుంది. అక్కడ పనిచేసే అధికారుల యొక్క జీవితాలను దృష్టిలో పెట్టుకొని నెదర్లాండ్ గవర్నమెంట్ నార్వేలోని కొందరు ఖైదీలను వీళ్ళ జైలుకి ఇంపోర్ట్ చేసుకొని నెదర్లాండ్ దేశంలోని జైల్లో ఉంచుకోవడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ యువర్ దిలీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.